వెల్కమ్ టు స్కైఫ్లేర్ మీడియా. హాలిడే కానుకగా రజనీకాంత్ నుంచి కూలీ విడుదల. ఫ్యాన్స్ రెడీనా? సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల వేటాయాన్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఇప్పుడు ఆయన టైటిల్ రోల్లో నటిస్తున్న తాజా సినిమా కూలీ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఇప్పటికే విడుదలైన కూలీ టైటిల్ టీజర్ లో రజనీకాంత్ బంగారంతో డిజైన్ చేసిన ఆయుధాలు, వాచ్ చైన్లతో స్టైలిష్ యాక్షన్ సీన్లతో ఆకట్టుకున్నారు. సినిమా పట్ల అంచనాలు పెరిగాయి. ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గురించి తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని మే 1న హాలిడే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది నిజమైతే ఈ వేసవిలో రజనీకాంత్ అభిమానులకు థియేటర్లో పండగే అన్నమాట. ఈ చిత్రం గోల్డ్ అక్రమ రవాణా నేపథ్యంలో సాగనుంది. సత్యరాజ్, మహేంద్రన్, అక్కినేని నాగార్జున, సౌబిన్ షాహీర్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. రజనీకాంత్ ఇందులో స్మగ్లర్ గా కనిపించనున్నారని సమాచారం. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. సంగీతం మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ను అనిరుద్ రవిచంద్రన్ అందిస్తున్నారు. హ్యారీ పోటర్ తరహాలో ప్రభాస్ సినిమా. హాలీవుడ్ లో హ్యారీ పోటర్ సిరీస్ కి అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. చిన్నపిల్లలకు కూడా ఈ సిరీస్ బాగా ఇష్టమైన ఫ్రాంచైజ్. ఈ సిరీస్ ని హాలీవుడ్ లో ప్రసిద్ధ ఫోక్ స్టైల్స్ ఆధారంగా నిరూపించారు. ఇప్పటి వరకు 8 సినిమాలు వచ్చాయి. ఈ సిరీస్ వార్నర్ బ్రదర్స్ కి ఎంతో ప్రతిష్టాత్మకమైనది. ఫిక్షనల్ ప్రపంచంలో సాగే ఈ కథలు చాలా మంది హృదయాలను దోచుకున్నాయి. ఇండియన్ సినిమాల్లో ఇలాంటి కథలు చెప్పడానికి పెద్దగా ప్రయత్నాలు చేయలేదు. ఎందుకంటే ఈ తరహా సినిమాలు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించాలి. అయితే ఇప్పుడు భారతీయ సినిమా ప్రమాణాలు పెరిగాయి. పెద్ద బడ్జెట్ సినిమాలు తీస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ వంటి స్టార్స్ హీరోపై ఎంత బడ్జెట్ అయినా ఖర్చు పెట్టడానికి నిర్మాతలు ముందుకొస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో ది రాజాసాబ్ అనే సినిమాని మారుతి దర్శకత్వంలో చేస్తున్నారు. హర్రర్ కామెడీ నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ప్రేక్షకుల అంచనాలను అందకుండా ఉంటుందని చెప్పారు. ఇక స్పిరిట్ సినిమాను ప్రభాస్ తో నిర్మిస్తున్న టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ది రాజాసాబ్ లోని కొన్ని సన్నివేశాలు హ్యారీ పోటర్ తరహాలో ఉన్నాయని, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తాయని అన్నారు. అలాగే ప్రభాస్ తో మరో సినిమా కూడా చేయబోతున్నట్లు ప్రకటించారు. ది రాజాసాబ్ చిత్రం 2025 ఏప్రిల్ 10న విడుదల కానుంది. మొదట ఈ కాంబినేషన్ గురించి కొందరు అనుమానాలు వ్యక్తం చేసినా పోస్టర్స్ మరియు కంటెంట్ చూసి సినిమాపై అంచనాలు పెరిగాయి. హ్యారీ పోటర్ తరహాలో అంశాలు ఉంటాయని భూషణ్ కుమార్ చెప్పడం సినిమాకు మరింత బలాన్ని ఇస్తుందనేది అభిమానుల ఆశ. భైరవం నుండి 3వ హీరో పోస్టర్ విడుదల. బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం భైరవం. ఈ చిత్రం తమిళ మూవీ గరుడన్ కు రీమేక్ గా రూపొందుతోంది. నాంది మరియు ఉగ్రం వంటి చిత్రాలతో ప్రశంసలు అందుకున్న విజయ్ కనక మేడల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నుండి మంచు మనోజ్ లుక్ ను తాజాగా విడుదల చేశారు. మనోజ్ ఈ చిత్రంలో గజపతి వర్మ అనే పాత్రలో కనిపించనున్నారు. పోస్టర్ లో మనోజ్ వర్షంలో నడుస్తూ వెనక వైపున కారు ఉంది. చుట్టూ కొంతమంది గొడుగులు పట్టుకుని ఉన్నారు. మనోజ్ లుక్ శక్తివంతంగా ఆకట్టుకుంటుంది. ఇంతకు ముందు బెల్లంకొండ శ్రీనివాస్ మరియు నారా రోహిత్ ఫస్ట్ లుక్స్ పోస్టర్ విడుదల చేయగా వాటికి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు మనోజ్ పోస్టర్ కూడా ప్రేక్షకులను మెప్పిస్తోంది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మరింత ఆసక్తిని రేపుతుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు మరియు సంగీతం శ్రీ చరణ్ అందిస్తున్నారు. జక్కన్న భారీ ప్లాన్, మరో కల్కి లాంటి విజయం ఖాయం. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను కలవగా ఆ సినిమా అనుకున్న హిట్ టాక్ ను అందుకోలేకపోయింది. అందుకే ఇప్పుడు తన తదుపరి సినిమాకి మహేష్ మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈసారి పాన్ ఇండియా హిట్ కొట్టాలని మహేష్ గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. గత 2 ఏళ్లుగా మహేష్ బాబు, రాజమౌళి కలయికలో ఓ భారీ సినిమా రాబోతుందని వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కథ వారణాసి నేపథ్యంలో ప్రారంభమై సౌత్ ఆఫ్రికాకు షిఫ్ట్ అవుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే వారణాసి సన్నివేశాలను హైదరాబాద్ శివార్లలో నిర్మిస్తున్న ప్రత్యేక సెట్ లో చిత్రీకరించాలని రాజమౌళి భావిస్తున్నారు. మొదట హైదరాబాద్ లో కొన్ని సన్నివేశాలు పూర్తి చేసి ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాలోని అటవీ ప్రాంతాలకు వెళ్లి షూటింగ్ కొనసాగించనున్నారు. ఈ సినిమా ఎక్కువగా అడవిలో సాగే సన్నివేశాలతో ఉండటంతో రాజమౌళి దట్టమైన అడవుల్లో రెక్కి కూడా పూర్తి చేశారు. కొన్ని సన్నివేశాలు ఎక్కడ తీరకూడదనే అంశంపై టీం ఇప్పటికే ఓ అంచనాకు వచ్చింది. రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. కీరవాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇంకా మ్యూజిక్ సిట్టింగ్స్ లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇండోనేషియా నుంచి ఓ కొత్త హీరోయిన్ ఎంపిక చేయాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. అయితే ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. రచయిత విజేంద్ర ప్రసాద్ తెలిపిన ప్రకారం ఈ సినిమా జనవరి 2025లో షూటింగ్ మొదలు కానుంది మరియు బడ్జెట్ దాదాపు 1000 కోట్ల పైగా ఉంటుందని అంచనా. ఈ సినిమా కోసం మహేష్ బాబు కొత్త లుక్ లో గుబురుగడ్డం, పొడవైన జుట్టుతో కనిపించనున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ పట్ల అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కల్కి లాంటి స్థాయి విజయాన్ని అందుకునేందుకు ఈ సినిమా సిద్ధంగా ఉందని అందరూ భావిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.